మీరే బాగా ఊహించండి. సాఫ్ట్‌వేర్ రంగం రాబోయే 2, 3 సంవత్సరాల్లో అంటే ఒక యావరేజ్‌గా జస్ట్ ఒక 5 ఇయర్స్‌లో ఎలా ఉండబోతుందంటే మన ఊహకు కూడా అందని రీతిలో సాఫ్ట్‌వేర్ రంగం అనేది చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆంథ్రపిక్ క్లౌడ్ సంస్థ యొక్క సీఈఓ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆయన ఎలా ఆయన ఆ స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత 4-5% షేర్ మార్కెట్ డౌన్ అయింది. అంటే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఆ కంపెనీ యొక్క షేర్ మార్కెట్ 2.5 లాక్ క్రోర్స్ అనేది లాస్ అయింది. ఎందుకు ఆ స్టేట్మెంట్ అనేది అంత బలానికి చేరిందంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే ఒక కంపెనీ. ఆ కంపెనీ ఏంటంటే అది ఒక బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్ అసెట్ వెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, షేర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఉంటాయి, అంటే డబ్బులు ఎక్కువ వస్తాయనే అనేది ఆ రీసెర్చ్ చేసి మటుకు బాగా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళు ఒక గోల్డ్ మ్యాన్ సాక్స్ అనేవాళ్ళు డివైన్ ఏఏ అనేది ఒక టూల్ అనేది వాడుతున్నారు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు, కానీ దాన్ని ఆ టూల్ అనేది పార్ట్స్గా ఇప్పుడు తయారు చేస్తాము అని అంటున్నారు. ఎందుకంటే ఆ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా మేము ఈ టూల్ని ఈ ఏఏ టూల్ని మానేసి అంటే అలా తయారు చేసేసి ఇప్పుడు మేము వాడబోయే టూల్ ఏంటంటే ఆంథ్రపిక్ క్లౌడ్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ ఆంథ్రపిక్ క్లౌడ్ అనేది స్టేట్మెంట్ పాస్ అయిన తర్వాత అసలు అతలాకుతలం అయిపోయింది. అంటే సాఫ్ట్వేర్ రంగంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆంథ్రపిక్ క్లౌడ్ అని అంటే $350 బిలియన్ వర్త్ ఆఫ్ కంపెనీ అన్నమాట. ఆ కంపెనీలో ఏంటంటే 100% ఏఏ అనేది వర్క్ అవుతుంది. 100% ఏఏ వర్క్ అవుతుందంటే అసలు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మన హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీస్లో ఉన్న సాఫ్ట్వేర్ పీపుల్స్ సేమ్ వీళ్ళిద్దరు కలిసి అంటే హైదరాబాద్, బెంగళూరు ఎవరైతే ఉన్నారో టెక్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీ మొత్తం ఆ కంపెనీ లాగే వేరే ప్రదేశంలో కానీ మీరు కానీ అలా చేయగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంటే ఒక సంస్థగా ఏర్పడి ఒక కంట్రీ ఆఫ్ జీనియస్ అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అంటే అందులో మామూలుగా సాధారణంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ డిజైనింగ్, ఈ డెవలప్మెంట్, కోడింగ్ అనేది ఇంకా ఎలా మారిపోతుందంటే అలా మారిపోతుంది. అంటే ఒక కంట్రీ ఆఫ్ జీనియస్ అనే ఒక ఒక దాన్ని ఏర్పాటు చేసి అందులో ఏఏ ఆటోమేషన్ అనమాట. ఏఏ అన్ని చూసుకుంటుంది. ఒక సిస్టమ్ అదే లాగిన్ అవుతుంది, అదే మోడిఫై చేస్తుంది, అది అన్నీ చేస్తుంది. ఇంకా సాధారణమైన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. చూడాలి ఎలా ఉంటుందో మనం. ఓకేనా? ఈ వీడియోస్ మటుకు ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ రంగం అనేది ఓకే, ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది. కానీ ఫ్యూచర్లో మటుకు ఏఐ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కూడా అసలు మన ఊహకు కూడా అందదు. ఈ ఆంథ్రపిక్ క్లౌడ్ అనేది వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగం అనేది దాని పరిణామాలే మారిపోయే అవకాశాలు చాలా క్షుణ్ణంగా ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ఈ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కూడా షేర్ మార్కెట్ డౌన్ అయిందనంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా ఈ ఆంథ్రపిక్ క్లౌడ్ వాడుతున్నారంటే అర్థం చేసుకోండి ఆ కంపెనీ ఎలా చేయబోతుందో అసలు మన ఊహకు కూడా అందదు. ఆ సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ రంగం ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ అంటే రాబోయే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఏంటంటే ఇప్పుడున్న నార్మల్గా ఉండే వాళ్ళైతే ఇంకా గెటిన్ అవే ఛాన్సెస్ అనేది ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇంకా కంపెనీస్ మొత్తం ఇంకా ఈ ఆంథ్రపిక్ క్లౌడ్ వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనుషులతో కాకుండా ఏఏతోనే వర్క్ చేయించే అవకాశాలు అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. కానీ చూద్దాం ఎలా ఉంటుందో. మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ మన అంటే రోజు రోజుకి మారిపోయే ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఈ ఏ టూల్స్ కానీ మన జీవితాల మీద ఎంతవరకు ప్రభావం పడతాయి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం మీద ఎంత ప్రభావితం చెందుతాయో మనం చూడాలి. ఓకేనండి? ఈ వీడియోస్ మళ్ళీ మీకు నచ్చినట్లయితే అంటే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా థాట్స్ మీకు అవసరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.